వెల్కమ్ టు మాస్ టీవీ. ప్రశాంత వాతావరణంలో ఉమ్మడి జిల్లాల నీటి సంఘం ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి జిల్లాల నీటి సంఘాల ఎన్నికలు మంగళవారం కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద నీటి సంఘం కార్యాలయం వద్ద ప్రశాంతంగా జరిగాయి. అత్యధిక స్థానాలను కూటమి నేతలు కైవసం చేసుకున్నారు. తాళ్లరేవు నీటి సంఘం అధ్యక్షులుగా భాస్కర్ రాజు, మొగతుర్తి శ్రీనివాసరావు, మంజూరు నీటి సంఘం అధ్యక్షులుగా సత్యనారాయణ, కాజులూరు నీటి సంఘం అధ్యక్షులు ఆల సత్యనారాయణ, కృష్ణ చైతన్య, నీటి సంఘం ఉపాధ్యక్షులుగా కొత్తూరి కాశీ ఈశ్వరుడు, సెలపాక మాచారెడ్డి, శ్రీనివాసరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నీటి సంఘం అధ్యక్షుడు, ఉప అధ్యక్షులకు కూటమి నాయకులు అభినందనలు తెలిపారు. మీ ఫోన్ నెంబర్ ఉందా ఇచ్చారండి? ఓకే సార్. వీటిలో కూడా పెట్టండి. దగ్గర ఉండండి. తాళ్లరేవు డీసీ చైర్మన్ గా నన్ను ప్రపోజ్ చేసినటువంటి మన తమ్ముడవరం ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బరాజు గారికి, అలాగే కూటమి నాయకులందరికీ కూడా, తాళ్లరేవు మండలంలో కూటమి నాయకులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, రైతులకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అవకాశం అంటే ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే రైతుకి కష్టపడేవాడు కావాలనే ఉద్దేశంతో నన్ను ప్రపోజ్ చేశారు. అంటే నాకు చిన్నప్పటి నుంచి రైతు కుటుంబం నుంచి వచ్చినవాడిని, అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు కాబట్టి ముందు చాలా కార్యక్రమాలు చేయాలి. గత 5 సంవత్సరాల నుంచి కాలువలో బోర్లు అన్నీ కూడా మూతపడిపోయి, ట్రైన్లు కూడా అన్నీ కూడా వాటన్నిటిని కూడా సరి చేసి మొత్తం అన్ని కాలువలు కూడా తవ్వాల్సిన పరిస్థితి ఉంది. అన్నీ కూడా తవ్వి దాల్వాలో మాకు ముఖ్యంగా థైలాండ్ అవడంతో తాళ్లరేవు మండలం కింద వాళ్ళు మాకంటే ఇంజిన్ లచ్చిపాలెం అంత ఇబ్బంది కాదు, కానీ వారంగి, పోలేకూరు, నీలపల్లి, భీమలవరం ఈ 4 సంఘాల్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతు. ఆ వాటర్ తాళవలో చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి సహకారంతో సంఘం అన్ని సంఘాలు కలుపుకొని, రైతులను కలుపుకొని ముందుకెళ్తానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంది. అందరికీ కృతజ్ఞతలు.